ఇప్పుడు ఇందులో పౌడర్ చేసుకునే యాలకుల్ని వేసుకోవాలి. దీన్ని మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఇందులో షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసేద్దాం. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఇలా షుగర్ వేసి కొంచెం కలిపాక ఆరెంజ్ కలర్ని ఇలా పాలల్లో కలిపి వేసుకోండి. ఆరెంజ్ అయితే ఆరెంజ్, లేదంటే ఎల్లో. మీకు కలర్ నచ్చకపోతే స్కిప్ చేసి కలర్ ప్లేస్లో కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు.